ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్లో కూటమి ప్రభుత్వంలో నిందితులకు తక్షణ శిక్షట ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. వారే చెప్పేస్తున్నారు. కేసు 2 ఏం పెట్టారు వీళ్ళపైన సెక్షన్లు అనేది 125 ఏనో బీనో, తర్వాత ఏవో సెక్షన్లు మార్చారు. నేను అడుగుతాను ఈ సెక్షన్ల గురించి. అసలు నిజానికి మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టున్నారు. ఏ సెక్షన్లు పెట్టారు? తీవ్ర నిర్లక్ష్యం అనేటటువంటిది తీసుకుంటే ఓన్లీ నెగ్లిజెన్స్తో జరిగినటువంటి ప్రమాదంగా కొట్టి పడేసేటటువంటి కుట్రేమన్నా చేశారా? ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ బయట ప్రపంచం చూసిన తర్వాత సెక్షన్లు ఏమన్నా మార్చారా? అసలు ఏం జరిగింది? సార్ నమస్తే సార్. ముఖ్యంగా దీంట్లో ఐపీసీ 338 అన్నారు. తర్వాత ఇందాక భరత్ గారు చెప్పినట్టు దాన్ని 308 మార్చారు. తర్వాత 304 పార్ట్ 2 పెట్టారండి. ఈ పార్ట్ 2 పెట్టాలంటే చాలా ఆలోచన చేసి ఉండాలి. అంటే 304 పార్ట్ 2 పెట్టడం అంటే నెగ్లిజెన్సీ లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటన అస్సలు కావాలని అస్సలే జరగలేనదండి. అంటే పొరపాటును కూడా ఒకళ్ళు ఇంటెన్షనల్ గా గుద్దేశారు అంటారేమో అనండి. అస్సలు ఏ మాత్రం ఇంటెన్షన్ లేదు అనే దాన్ని పోతూ ఉంటే ఏదో పొరపాటున అట్లా కారు అట్లా తగిలి పోతూ ఉంటే ఆమె చనిపోయింది అట్లా తగిలి, అంతేనా వాళ్ళు పెట్టిన సెక్షన్? నేను అక్కడ కన్సర్న్ డిఎస్పీ గారిని సిఏ గారి దగ్గర దానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అతను ఎప్పుడైతే ఆ థియేటర్ లోపలికి వచ్చినాడో టికెట్ కొనుక్కున్నాడో నేను సినిమా చూడడానికి వెళ్ళాలి అంటూ తపన పడిపోతున్నాను అని ఇప్పుడే వెళ్ళిపోవాలి అంటున్నాడు. అరే నువ్వు టికెట్ కొనుక్కుంది 9 తర్వాత కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావు అంటూ వాగ్వివాదం జరుగుతుంది. నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ గొడవ పడుతున్నటువంటి దృశ్యం. ఇప్పుడే అంటే ఈ అమ్మాయి సినిమా నుంచి వస్తుంది, అతను సినిమాకు వెళ్తున్నాడు. ఇది జరిగిన ఘటన. నేను అడగకుండానే గౌరవ సిఏ గారు పలుమార్లు నాకు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఆ అమ్మాయికి అతనికి సంబంధం లేదండి. అరే అమ్మాయికి అతనికి సంబంధం లేదు. అరే గుచ్చి నేను అడగకుండా ఎందుకు అన్నిసార్లు ఆ పాయింట్ ని స్ట్రెస్ చేస్తున్నారని నేను ఆలోచించినానండి. ఆ అమ్మాయికి అతనికి సంబంధం లేదు. ఉందని నేను చెప్పలేదే. 8:30కు వచ్చాడండి. మొత్తం అన్ని రాస్తున్నామండి. 8:30కే ఎందుకు వచ్చాడు అంటే క్యాజువల్ గా 9:30 సినిమాలు అనుకుంటా కదండి. అంటే 8:30కు వచ్చాడా 7:30కు వచ్చాడా మొత్తం రాసినాడండి. అంటే అతను పార్కింగ్ లోంచి కారు తీసేటప్పుడు కూడా ఆగి తీసాడు. ఎప్పుడు తీసినాడు? ఆ అమ్మాయి ఏదైతే ఆ అబ్బాయి బండి స్టార్ట్ చేసి ఆ అమ్మాయి బండి వెనకాల ఎక్కాక వాళ్ళ కారు స్టార్ట్ చేసినాడండి. సరే అనుకోకుండా జరిగింది అని 10 సార్లు అంటున్నారు కదా మీరు. నేను చెప్తున్నాను, ఆ పక్కనే పసిపిల్లలు అప్పుడే చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళని గుద్దలేదండి. మధ్యలో సెక్యూరిటీ వాడు చేయి పెట్టి ఆపుతున్నాడే ఆపోయ్ అని వాడిని గుద్దలేదండి. బలంగా ఈ అమ్మాయి మళ్ళీ ఆ దృశ్యాలు చూపించండి. మీరు చెప్తుంటే కరెక్ట్ గా అనిపిస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇప్పుడు ఆ కారు ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయి వెళుతున్నటువంటి ఆ బైక్ ని వెంటాడుతోంది. అక్కడ సెక్యూరిటీ ఆపుతున్నారు, వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. సార్ ఎగ్జాక్ట్లీ ఇందాక భరత్ గారు చెప్పినట్టు ఆ కారు ఈ టర్న్ తీసుకుంది. వాళ్ళకి కార్ డ్రైవింగ్ బాగా వచ్చని ఆయన చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ బండి పార్కింగ్ లోంచి పైకి ఎక్కించేటప్పుడు ఏదైతే పిల్లలు నడుస్తున్నారు లేకపోతే అక్కడే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆగిపోయి చూస్తున్నారు అంటే అతను అక్కడ కారు బాగా స్ట్రెస్ ఇస్తున్నారు. అతను ఏదో ఇన్సిడెంట్ చేస్తాడు అని ఆ కన్సర్న్ పోలీసులు వాళ్ళకి అర్థమైందండి. ఎవరిని ఇన్సిడెంట్ చేస్తాడు? సంబంధం లేని వాళ్ళనా? ఆ అమ్మాయి ఎందుకు అతనితో సినిమాకి వెళ్ళింది, నువ్వు నాతో ఎందుకు రాలేదు అనే ఏమన్నా ఇంటెన్షన్ ఉందా? బలంగా నువ్వు ఎలా వాడిని తీసుకొని సినిమాకి వెళ్తావు, వాడు నువ్వు ఫ్రెండ్ అని ఎలా అంటావు, నువ్వు నాతో ఎందుకు రావు అనుకుని కూడా బుద్ధి ఉండొచ్చు కదా. పొరపాటు జరిగితే ఒకసారి తగిలింది సార్, 2-3 సార్లు తగిలేది. నేను అడగకుండా వారిద్దరికి సంబంధం లేదంట ఒక విషయం. తర్వాత గౌరవ సిఏ గారు చెప్పడం ఏంటంటే అతను పాపం పొలిటికల్ ఏం లేదు రజనీ గారు, కాకపోతే పొలాలు అవి ఉన్నాయి, దేశ విదేశాలు వెళ్ళడానికి చూస్తున్నాడు, ఎంఎస్ ఏదో చేయాలనుకుంటున్నట్టున్నాడు అని ఇన్ని విషయాలు చెప్పారండి. బయట పెట్టినటువంటి కార్ కి నెంబర్ బోర్డు లేదు, నేమ్ బోర్డు లేదు. ఇంటెన్షనల్ గా పసిపిల్లలను గుద్దలేదే, ఆపుతున్న సెక్యూరిటీ వాడిని గుద్దలేదే, భయపడుతూ చూస్తున్న వెనక భార్యాభర్తని గుద్దలేదే. నేను ఆ సీన్ లోకి వెళ్ళానండి, చాలా ఇన్వెస్టిగేషన్ చేసినానండి. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరించినానండి. కానీ గౌరవ పోలీసు వారు మాత్రం 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేయకుండా వారి మీద 304 పార్ట్ 2 వెతికి తప్పించుకుందామని చూస్తున్నారు. ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారు పెడితే పాపం భరత్ గారికి అర్థం కావట్లా. అదేంటండి ప్రేమ వ్యవహారం అని మేము అన్నామా, ఒక ఆడపిల్ల గురించి మేమెలా అలా అంటాం అని ఆయన బాధపడిపోతున్నారు. కానీ అక్కడేదో తెలియని ప్రేమ వ్యవహారం నడిచి ఉండొచ్చేమో, దాన్ని బయటికి రానివ్వకుండా ముందుగానే ప్రేమ వ్యవహారాలు అనే పదాన్ని వాడినాడేమో. ఇది ఇంటెన్షనల్ గా గుద్దేసి నేను తప్పించుకోవచ్చు, హిట్ అండ్ రన్ అంట. అదేమన్నా కాకుల దూరాన్ని కాడాడువా, చేమల దూరాన్ని చిట్టాడువా అండి? హైవేలో కొట్టేసి వెళ్ళిపోయి కార్ నెంబర్ ట్రేస్ అవుట్ చెయ్యకపోతే రాసే సెక్షన్ హిట్ అండ్ రన్ ఎలా రాస్తారు?
ఎలా రాస్తారు హిట్ అండ్ రన్ అని? ఒక అధికారంలో ఉన్న శాసనసభ సభ్యుడు ఎలా రాస్తాడు? నీకేం పని ఆ కేసు గురించి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. హౌ యూ డిసైడెడ్ హిట్ అండ్ రన్? కల్పబుల్ హోమిసైడ్ అంట. పార్ట్ 2 వెతికి రాశారు. వారికి ఆవిడికి సంబంధమే లేదండి అంటున్నారు. మనం అడగలేదే. అడగని దాన్ని 3-4 సార్లు ఎందుకు స్ట్రెస్ చేసినారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు రజనీ గారు అని ఎందుకు చెప్తున్నాడు? నేను అడగలేదే. నేను ఎందుకు అడిగాను? నేనేం అడిగినానంటే ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఒకే ఒక్క పదాన్ని నేను అడిగినానండి. అక్కడ మన గౌరవ డిప్యూటీ సీఎం గారిని మనం పురస్కరించుకోవాలా. చైనా ఫోన్ కి చాట భారత్ పంత రాస్తారు చూడండి కంప్లైంట్, మీరు వకీల్ సాబ్ లో చూస్తే. కానీ ఒక ఆడపిల్లకి జరిగిన ఇన్సిడెంట్ కి 3 రోజుల తర్వాత వచ్చి అది కూడా 7వ తారీఖు కోర్టుకు సబ్మిట్ చేయడం ఏంటండి? ఈ 3 రోజులు గెస్ట్ హౌస్ లో పెట్టి డీల్ మాట్లాడుకుంటున్నారా? 1-2 కోట్ల? ఎక్కడో కర్నూలులో ఉండే పిల్ల మెరిట్ సీట్ వచ్చింది, ఏమన్నా ట్రాప్ చేసినాడా? ఈ అతను వల్ల పడలేదా? ఇంటెన్షనల్ గా హిట్ అండ్ రన్ చంపేద్దాం అనుకున్నాడా? చంపేశాక నేను దేశం దాటిపోతాను అనుకున్నాడా? ఇలా కూడా జరిగి ఉండే అవకాశాలు ఉంటాయని నా తరపు చిన్నపాటి అనుమానం అండి. వాళ్ళు కూడా పదే సంబంధం లేదని గాని, హిట్ అండ్ రన్ అని గాని, ప్రేమ వ్యవహారాలు మీతో మాట్లాడిన సందర్భంలో సిఐ గారు ఎవరో ఉన్నతాధికారులు మాట్లాడారు కదా, అయ్యో పాపం అతనికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, పొలాలు ఉన్నాయి, అయ్యో పాపం అని అంత సింపతి చూపిస్తున్నారే. మరి సీదిరి అప్పలరాజు కుమారుడు పొరపాటున బైక్ పైన వెళ్తూ ఒక యాక్సిడెంట్కి గురైతే, ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తి చనిపోతే హత్య కేసు పెట్టేశారు కదా. హత్య కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు కూడా తిన్నారు కదా వీళ్ళు. హత్య కేసు వీళ్ళు పెట్టలేదు సార్, గౌరవ జడ్జి గారిని పెట్టమని అడుగుతున్నారు. ఏమంటే ఇది కావాలనే గుద్దాడండి, అతను గొర్రెలు కాపరండి, అతను బీసీ కమ్యూనిటీ అన్నారు. కనీసం భరత్ గారు ఆ చనిపోయిన అమ్మాయి ఏ కులమో మీకు తెలుసా? నేను లైవ్ లో అడుగుతున్నాను. ఒక చేనేత కార్మికుడు కూతురు ఇందాక లైవ్ లో వాడు తమ్ముడు అంటున్నాడు, మేము చేనేతలో ఉండి మా కుటుంబంలో ఒకరన్నా డాక్టర్ అయ్యారండి అని. అరే రే చనిపోయిన వ్యక్తి కులం కూడా బయటికి తీసి ఆ పార్థసారథి గారిని తీసుకొచ్చి అక్కడ బీసీల మీద దాడి అన్నట్టు కూడా క్రియేట్ చేసేస్తున్నారు. మరి రాజకీయం అంటే ఇంత నీచంగా ఉంటుందని మాకు తెలియదండి. ఒక చేనేత కార్మికురాలు కూతురు ఇంత దూరం వచ్చి ఒక మెరిట్ సీట్ లో కర్నూలులో చదువుతుండగా ఒకడు ప్రేమ ఉన్మాదంతో చంపేసినాడా? ఒళ్ళు కొవ్వెక్కి తప్ప తాగి 2-3 సార్లు గుద్దినాడా? చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని గుద్దకుండా ఈ అమ్మాయిని ఎందుకు గుద్దాడు? ఈ అమ్మాయికి అతనికి కామన్ ఇంటెన్షన్ లేకుండా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? పసిపిల్లలు ఎందుకు గుద్దలేదు? సెక్యూరిటీ ఆఫీసర్ ని ఎందుకు గుద్దలేదు? గేటుని బలంగా ఎందుకు గుట్టలేదు? 2 టర్న్లు తీసుకుంటే వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ని ఎందుకు గుద్దుకొని చచ్చిపోలేదు? తాగిన మత్తులో కదా గుద్దేయచ్చు కదా ట్రాన్స్ఫార్మర్ ని, మరి ఎందుకు గుద్దు చచ్చిపోలేదండి? అందుకే ఆదిరెడ్డి వాసు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. హిట్ అండ్ రన్ పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ప్రేమ వ్యవహారాలని ఎవరు చెప్పలా. మీ నోట నుంచి మీరే కొంత ఇన్ఫర్మేషన్ బయటికి జార విడుస్తున్నారు. ఆ రకంగా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే బలంగా మత్స్యకారులు చనిపోతే కొల్లు రవీంద్రను పంపించారు చంద్రబాబు నాయుడు గారు. యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అదే సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ లో చనిపోతే పార్థసారథిని పంపించారు. ఇప్పుడు చేనేతలకు సంబంధించి కులాన్ని వెతుక్కునే ఉన్నాయని పంపిస్తారా? అప్పటి వరకు రెస్పాండ్ గారా? ఏమో సార్, పాపం భరత్ గారికి అమ్మాయి ఏ క్యాస్టో కూడా తెలీదు. ఏం చేద్దాం? లేకపోతే ఒక మనకు లేదు, అది మనకు ఆలోచన కూడా రాదే. మన దరిద్రం ఆలోచన కూడా రాదుగా. సార్ అది ఎగ్జాక్ట్లీ, అది చాలా గొప్ప ఆలోచన సార్. ఇలాంటి కుల చిచ్చులు, రాజకీయ చిచ్చులు, మత చిచ్చులు పెడితే కానీ గెలవలేని పరిస్థితిలో ఒకరికి ముగ్గురైనా వారి కుటుంబ సభ్యుల్లో మహిళల్ని వాడిని కూడా అది జరగని పరిస్థితి అయితే నెలకొనిందండి రానున్న రోజుల్లో.